అందరికీ నమస్తే అండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. అద్దంకి నియోజకవర్గంలో గుంటూరు జిల్లాకు చెందినటువంటి పాణ్యం హనుమిరెడ్డి అనే ఒక పారిశ్రామికవేత్తని ఇటీవల 2024 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. బాచిన కృష్ణ చైతన్య ఇన్ఛార్జిగా ఉండటం, ఆయన టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారనే నెపంతో ఆయన్ని పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ అధిష్టానం పాణ్యం హనుమిరెడ్డి అని గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని అద్దంకి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సరే, మొదట ఈయన భారీ అంచనాలతోటి అద్దంకిలో దిగటం జరిగింది. అంటే ఆయనకున్నటువంటి ఆ బిజినెస్లు కావచ్చు, లేకపోతే ఆయనకున్నటువంటి రాజకీయ పలుకుబడి కావచ్చు, ఈయన పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట గుంటూరు జిల్లా. సో ఈయన మీద భారీ అంచనాలతోటి దించారు. పైగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటరు వైవి సుబ్బారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఒక రకంగా శిష్యుడు అని చెప్పుకుంటారు. సో ఆ కారణం చేత అద్దంకిలో ఒక బలమైన వ్యక్తి కావాలంటూ హనుమిరెడ్డి గారిని అద్దంకి తీసుకొచ్చారు. ఇక్కడ ఇప్పటికే 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, అంటే 2009లో గెలిచినటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు కరణం బలరాం గారి మీద, అదేవిధంగా 2014లో వారి బాబు వారి కుమారుడు కరణం వెంకటేష్ బాబు మీద మళ్ళీ రవికుమార్ గారు గెలవటం జరిగింది. అదేవిధంగా మరి 2019లో గరటయ్య గారి మీద కూడా రవికుమార్ గారు గెలవడం జరిగింది. సో మరలా 2024కి అదే వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కొత్త వ్యక్తి పాణ్యం హనుమిరెడ్డి గారిని దించారు. పాణ్యం హనుమిరెడ్డి గారి మీద కూడా భారీ మెజార్టీతోటి, దగ్గర 25,000 మెజార్టీతోటి రవికుమార్ గారు గెలిచారు. సో హనుమిరెడ్డి గారు ఇక్కడ కొంచెం అంటే స్ట్రాటజీ తప్పు జరిగిందా, లేకపోతే ప్రజల్లో ఈయన అంచనాలు కావచ్చు, హనుమిరెడ్డి గారిని ప్రజల్లో ఎక్కువగా తీసుకోలేకపోయారా ఆయన గురించి, అదేవిధంగా హనుమిరెడ్డి గారు డబ్బు పరంగా ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందికరంగా ఆయన పరిస్థితులు ఏమన్నా ఉన్నారా, ఇక తర్వాత ముఖ్యమైనది అతి ముఖ్యమైనది పోల్ మేనేజ్మెంట్లో ఏమన్నా తడబాట్లు ఉన్నాయా అనే విషయాల్లో హనుమిరెడ్డి గారు ప్రస్తుతం సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు 2024కు సంబంధించి ఒక ఒరవడి కూటమి ఏదైతే ఉందో, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి, ఆ ఒరవడిలో రాష్ట్రం మొత్తం కూడా కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. అయినా కూడా అద్దంకిలో హనుమిరెడ్డి గారు గెలుస్తారని ఒక నమ్మకం అయితే మొదటి నుంచి కూడా ఇక్కడ వెలువడింది. ఎందుకంటే గుంటూరు జిల్లా నుంచి రావటం, అది కూడా కాక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి హనుమిరెడ్డి గారు కావటం, తనని ఇక్కడికి తీసుకొచ్చేసరికి కొంత కొత్త ఆశలు అయితే వైఎస్ఆర్సీపీలో కొత్త ఆశలు, కోరికలు అయితే నెలకొన్నాయి. కానీ వాటన్నింటినీ నిజం చేస్తాడని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు బాగా బలంగా నమ్మారు. కానీ పోల్ మేనేజ్మెంట్లో హనుమిరెడ్డి గారు చాలా భయంకరంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అంతేకాదు చివరి దశలో ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా స్లో అయ్యారనేది మాత్రం నియోజకవర్గంలో ఉన్నటువంటి వార్తలు అనమాట. ఇక అదేవిధంగా నాయకులు, కొంతమంది కరప్టెడ్ నాయకులతోటి ఆయన ఉండి సరైన నాయకుల్ని పట్టుకోలేకపోయాడు. దాని ద్వారానే ఈ ఓటమి ఇంత దారుణంగా ఓడిపోవడం అనేది, అంటే ఓటమి అనేది కామన్గా జరుగుతుంది, గెలిపోవటం అనేది, కానీ దారుణంగా ఓడిపోయినప్పుడు అత్యధిక మెజార్టీలతోటి ఓడిపోవటం, గెలిచినప్పుడే కొంచెం ఆలోచించాల్సిన విషయాలన్నమాట. సో దీనివల్ల హనుమిరెడ్డి గారు కొంచెం అద్దంకిలో డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రవికుమార్ గారు అయితే పోల్ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో అందువల్లనే 5వ సారి కూడా చాలా అవలేలగా, పెద్దగా క్యాంపెయిన్ చేసింది లేదు, పెద్దగా తిరిగింది లేదు, కానీ ఇంటర్నల్గా వర్క్, అంటే చాప కింద నీరులాగా వర్క్ చేసుకుంటూ వెళ్ళే తత్వం గొట్టిపాటి రవికుమార్ గారు. మరి హనుమిరెడ్డి గారు అట్లా చేయటంలో విఫలమయ్యారు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో హనుమిరెడ్డి గారు మరి ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ కొనసాగుతారా ఇన్ఛార్జిగా, లేదా మళ్ళీ వైఎస్ఆర్సీపీ కొత్త వ్యక్తిని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా అద్దంకిలో వైఎస్ఆర్సీపీ ఆ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా రవికుమార్ మీద తట్టుకోవడం అంటే కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. సో అందువల్లనే ఇక్కడ సరైన ఒక వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అది మళ్ళీ ఫెయిల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మరి వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి ఎవరు దించుతారు, రవికుమార్కి కరెక్ట్ అయినటువంటి పర్సన్ని
తనని ఓడించగలిగే పర్సన్ ఎవరు అనేది మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో బాగా ఆశలు నెలకొందన్నమాట. 2009కి మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. అంతవరకు సార్.